మార్నింగ్ అండి. నేను డాక్టర్ స్వప్న, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్, ఏరియా హాస్పిటల్‌లోని సూపరింటెండెంట్. గత 3 రోజుల నుంచి కొమ్మనాపల్లిలో డయేరియా కేసెస్ అవుట్‌బ్రేక్ రావడం వల్ల ఈరోజు కూడా ఇప్పటివరకు మా హాస్పిటల్లో నిన్నటి నుంచి ఇప్పటివరకు 4 కేసెస్ రిపోర్ట్ చేశారు. జీజీహెచ్‌లో కూడా అందరు పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ. బట్ అక్కడ కూడా వార్డ్స్ అన్నీ ఫుల్ అయిపోవడం వల్ల ఇక్కడ కూడా 30 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది, అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి డిఎంహెచ్ఓ సార్ ఇక్కడికి కూడా షిఫ్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అలాగే మేము ఇక్కడ కూడా ఐసీయూ బెడ్స్ అండ్ వార్డ్ బెడ్స్ ఒక 20-25 బెడ్స్ వరకు అరేంజ్ చేస్తాము. మనకి ఇక్కడ డయాలసిస్ యూనిట్ అపోలోతో టైఅప్ ఉండడం వల్ల కూడా ఏదైనా పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్యూర్, అక్యూట్ కిడ్నీ ఇంజరీలోకి వెళ్తే మనం డయాలసిస్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి ఫెసిలిటీ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ఈ 4 పేషెంట్స్ కూడా అందరూ స్టేబుల్గా ఉన్నారు. అన్ని రకాల టెస్ట్లన్నీ చేసాము, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఎవరు అంత సీరియస్ కండిషన్లో అయితే లేరు. బట్ సేఫ్ సైడ్ ఏంటంటే మనం బెడ్స్ అరేంజ్ చేసుకొని అందరు పేషెంట్స్ని షిఫ్ట్ చేసుకొని ఐవీ ఫ్లూయిడ్స్, డీహైడ్రేషన్ కలెక్ట్ చేసుకుంటే మనము ఇంకా బ్యాడ్ అవ్వకుండా దీన్ని కంట్రోల్ చేయడానికి అవుతుంది. బట్ మేము ఈ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. నింగి మండలం కాకినాడ జిల్లా అండి. ఈ వాటర్ గురించి అండి ప్రాబ్లం వల్ల మా ఊరు మొత్తం గ్యాప్ మొత్తం అంతా కూడా ఇబ్బందిగానే ఉన్నదండి. అది ఇప్పుడు ఇంచుమించు కదండి 200 మంది దాటిపోయి ఉన్నారండి. కాకినాడ అయితేనండి, పత్తిపాటు అయితేనో, కత్తిపాటు అయితేనో, పిఠాపురం అయితే తుని అయితేనండి మొత్తం హాస్పిటల్తోనే ఉన్నాం. మెడికల్ క్యాంప్ అవి పెట్టారండి, మొత్తం అందరూ సహకారం చేస్తున్నారండి. ఇంకా ఎక్కడ ఏం తగ్గినట్టు కనపడలేదండి, కేసులు పెరుగుతున్నాయి కదండి. అదండి దీనివల్ల ఒక అమ్మాయి కూడా మరణించిందండి. 23 సంవత్సరాలు అంత ఉండదండి పాపకి. ఆ పాపకి 2 పాపలండి. ఆవిడ కూడా చనిపోయింది. ఉన్నా కొద్దిగా ఒక 8 మంది మట్టుకు మాత్రం చెప్పలేమన్నట్టుగా అంటున్నారండి. బాగా ఇదిగా ఉన్నదండి. For more videos like this, subscribe Big TV channel.